వెల్కమ్ టు ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ అండి. మా కంపెనీ నుంచి కస్టమర్స్కి ఒక పర్మాకల్చర్ అనే 5 layers విధానంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్తూ, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ప్యాడీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని ఫ్రీగా కస్టమర్స్కి అందించేలా ప్లాన్ చేస్తూ నెలకి 60,000 రెంట్ని కూడా 300 కిలోల రైస్ని ప్రతి సంవత్సరం ఫ్రీగా అందించేలా డిజైన్ చేసిన ప్రాజెక్టే మన గుప్తాస్ నేచర్ బ్లిస్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి 1 acre తీసుకున్న కస్టమర్స్కి 60,000 రెంట్ని, హాఫ్ acre తీసుకున్న కస్టమర్స్కి 25,000 రెంట్ని, పావు ఎకర్ తీసుకున్న కస్టమర్స్కి 10,000 రెంట్ని మనం ఇచ్చేలా డిజైన్ చేశాము. ఇది కూడా మనకు October 6th సండే రోజు గొప్పగా సాంప్రదాయ పద్ధతిలో లాంచింగ్ చేసుకోబోతున్నాము. ఈ లాంచింగ్ ఆఫర్ కింద మేము కస్టమర్స్కి ఇస్తున్నది ఏంటంటే, ఏదైనా ఒక యూనిట్ని కస్టమర్స్ 10 లక్షల రూపాయలతో కనుక బుక్ చేసుకుంటే 10 గ్రాముల గోల్డ్ని, 50 లక్షలతో కనుక బుక్ చేసుకుంటే 50 గ్రాముల గోల్డ్ని, 1 కోటి రూపాయలతో కనుక బుక్ చేసుకుంటే 100 గ్రాముల గోల్డ్ని ఫ్రీగా ఇవ్వడానికి రెడీ అయిపోయాము. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఇది కొలన్పాక టు యాదాద్రి వెళ్ళే రోడ్లో సోమవారం విలేజ్ తర్వాత గోధుమకుంట అనే విలేజ్ కంటే బిఫోర్ బీటీ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లోనే మనకు కనిపిస్తుందండి. అది కూడా మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అన్నట్టు. మన వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలని, అనువుగా ఉండాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ వర్క్ కూడా ఆల్రెడీ జరిగిపోతూనే ఉన్నాయి. రోడ్ డిమార్కేషన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం 5 layers విధానంలో పర్మాకల్చర్ అనే నేపథ్యంలో మనం ప్యూర్లీ అగ్రికల్చర్ అంటే మనం టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ కస్టమర్స్కి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇక రెంట్ విషయానికి వస్తే రెంట్ ఎలా ఇస్తారని ఆలోచన చేస్తున్నారా? ఒక పచ్చని పంట పొలాల మధ్యన మనం ఏం చేస్తున్నామంటే 1 acre బిట్ తీసుకున్న కస్టమర్కి 3 BHK కాటేజ్ని ఒకటి మనం టైనీ హౌస్ రూపంలో మనం కడుతున్నాం. అది లీజుకి తీసుకొని ప్రతి నెల 60,000 రెంట్ని 10 సంవత్సరాల వరకు కస్టమర్స్కి అందించేలా డిజైన్ చేశాము. మరెందుకు ఇంకా ఆలస్యం? మీరు మెచ్చిన, మీకు నచ్చిన యూనిట్ని సొంతం చేసుకోండి. కంపెనీ నుంచి ఇచ్చే బెనిఫిట్స్ కానీ, రెంట్స్ కానీ, ప్యాడీ కానీ, వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.